పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో, ఇంకా భారతదేశంలో ఆ సంస్కృతి ఉంది. వాళ్ళు ఇలా పంట రాగానే సూర్యుడికి నమస్కారం చేసి, భూమికి నమస్కారం చేసి, ఈ మొదటి కంకెలు కోసి ఊరు మొత్తం స్థానికంగా ఉన్న మందిరాల్లో దాన్ని నూర్చి దంచి పొట్టు తీసి అప్పుడు పాయసం చేసి స్వామికి నివేదన చేసి సూర్యభగవాన్ నివేదన చేసి ప్రతిమ చేనుకు వస్తారు. కృతజ్ఞతాభావం. మన తెలుగు రాష్ట్రాల్లో కొంత గుంటూరులో వరకు ఉండేది, మెదక్లో ఉండేది నేను చూసిన తర్వాత. ఇప్పటికి ఎక్కడా లేదు. ఇలా పంట పండంగానే పెద్ద రాక్షసుని తీసుకొస్తారు, హార్వెస్టర్స్ అని. ఆ పెద్ద మిషన్లో చూసారా, దాన్ని పచ్చి ఒళ్ళు కాన్పోయింది కదా, ఈ పచ్చి ఒళ్ళు మీద 4 టన్నుల బరువును తొక్కిస్తారు. భూమి అలా అలా చేయకూడదు కదా, అలా మిషన్లు పెట్టి కోయించేసేసి అలా రైతులు అక్కడే అమ్మేసి వచ్చేస్తున్నారు. ఈ విధంగా చేసి ఎండబెట్టి 6 నెలలు నిల్వ పెట్టినాక భోజనం తినాలి. ఎవరు అలా చేయట్లా. హార్వెస్టర్తో కోసేస్తున్నారు, మిల్లింగ్ చేసేస్తున్నారు, పంపించేస్తున్నారు. ఇలా తిన్నప్పుడు ఆ తరంగాలు ఏమి మన ఆహారంలోకి రావు. మట్టి నుంచి మనం వచ్చాము, మట్టిలోంచి పంట వచ్చింది కదా, పూజ చేసి నేలకి మొక్కి సూర్యభగవాన్ మొక్కి పంట తీసుకోవాలి. పచ్చి ఒళ్ళు అని మీరు మాట్లాడిన టర్మినాలజీ ఉంది చూసారా సార్, ఎంత సెన్సిటివ్గా మీరు మాట్లాడతారు, ఎంత సెన్సిబుల్గా ఫీల్ అవుతారు అన్నది అర్థమవుతుంది. ఇలా పట్టుకోవాలి, ఇది చెయ్యి మీదకి రాకు, కిందకి పెట్టుకోవాలి. ఎంత కిందకు కోస్తే ఆవులకి అంత గడ్డి దొరుకుద్ది అనమాట. హార్వెస్టర్లు ఏం చేస్తే ఇక్కడ కట్ చేస్తాయి. ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు, ఇది ఎలా భూమిలో ఉంటుంది, దీన్ని తగలబెడుతున్నారు. ఈ ఢిల్లీకి వచ్చే పొగలన్నీ కూడా ఇలాగే ఇలా కొయ్యాలి. ఇలా కిందకు వస్తే మనకి గడ్డి వస్తుంది. సరే, అయితే అసలు మీరు హార్వెస్టర్లని వాడరా? అంతా ఇట్లా మాన్యువల్ గానే చేస్తారా? మరి చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా సార్. ఇప్పుడు మనకి ఆవులను ఇచ్చాడు కదా, ఆవులకి గడ్డి కావాలి కదా. ఇప్పుడు మనకి హార్వెస్ట్తో కట్ చేస్తే ఇక్కడికి వస్తుంది, ట్రాక్టర్ గడ్డి తిందు. అంతే కదా. ఇంకా వాళ్ళకి ఆవులు లేకపోయినా పర్వాలా. రైతుకి ఆవులు ఉండాలి అంటే మనకి గడ్డి కావాలి కదా. మన ఆహారం ఇది కదా. మన బరువు 80 కేజీలు, 100 కేజీలు మనిషి బరువు. అదే ఆవు నంది బరువు 300 నుంచి 500 కేజీలు. అందుకే ఇంత గడ్డి ఇచ్చాడు. సరే, ఎర్ర చీమల మరి అన్నీ ఉంటాయి పొలంలో. చిన్నప్పుడు మనకి స్కూల్ సెలవులు ఇచ్చేవాళ్ళు చూసారు, వేసవి సెలవులు. చిన్నప్పుడు పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్తాం. అలా అనిపిస్తుంది ఇక్కడికి రావాలంటే. ఇక్కడి నుంచి వెళ్ళాలనుకోండి, స్కూల్ ఓపెన్ రోజు చేసిన రోజు నలుబుద్దిగా చూసారా, ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అలా అనిపిస్తుంది. అసలు మీరు ఇక్కడ 24/7 ఇక్కడే ఉంటారా సార్? ఇలా ఉంటే తిరగాలిగా, జిల్లాలో రైతులు చెప్పాలిగా. అంటే పని ఉన్నంతసేపు. నేను ఉండేది హైదరాబాద్లో ఉంటే రామకృష్ణపట్నం దగ్గర కార్యాలయం ఉంది. అక్కడ రైతులు రోజుకు 200 మంది వస్తారు. అందరు రైతులు ఇంత దూరం రాలేరు కదా. అబ్బా, సరే హైదరాబాద్లో ఉన్నామా? మీకు అట్లా చూస్తుంటే కేరళ లాగా అనిపిస్తుంది. మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు సార్ ఇక్కడ ఉంటే. పచ్చడి మెతులు తింటా, పచ్చడి మెతులు తింటా బతుకుతాడు. ఏం అక్కడ గ్లాస్ పాలు ఉంటే రాత్రికి పచ్చడి తిని బతకవచ్చు. ఇవి రేక్కాయలు చూసారా, ఇంత చిన్న రేక్కాయలు ఎప్పుడన్నా చూసారా అసలు లైఫ్లో? పుల్ల రేక్కాయలు అంట. ఇది తింటే ఏంటి సార్, ఎట్లా మంచిది మనకి? దీంట్లో మీకు సి విటమిన్ అన్నిట్లో ఉన్నట్టు ఉంటుంది కదా. పులుపు అంటే సి విటమిన్, ఫైబర్ ఉంటుంది.
ఇంకా న్యూట్రిషన్స్ ఉంటాయి. ఇవి సీజనల్, రెండోదేమో హైబ్రిడ్ చేయనివి. ఈ కలర్ వస్తే పండినాక అచ్చా అచ్చా అచ్చా. అది టేస్ట్ ఉండదు దాన్ని. ఇది పండిన తర్వాత వచ్చే రంగు. ఇవి పచ్చివి బట్ స్టిల్ పుల్ల రేక్కాయలు. సార్ మొత్తం ఇప్పుడు మీ ఫామ్ టూర్ చూపిస్తున్నారా? నాకు తోటలోకి తీసుకెళ్తున్నారా? ఒక్క కాణిముత్యాన్ని చూపిస్తున్నారు. ఇది కంది అమ్మ, ఇది కంది. కంది. దీంట్లో మనం దేశీ విత్తనం ఇది మన కంది. ఇదిగోండి ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఇవి. ఇంకొక నెల రోజులకి డిసెంబర్ నెలాఖరికల్లా రెడీ అవుతుంది. సార్ ప్రకృతి ఆధారిత వ్యవసాయానికి ఆర్గానిక్ ఫార్మింగ్కి తేడా ఏంటి సార్? ఆర్గానిక్ అనేది విష రసాయనాలు లేకుండా పండించే విధానమే అదైతే. కాకపోతే ఏంటంటే దీంట్లో వాళ్ళు ఇన్పుట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వర్మీ కంపోస్ట్ అంటారు, అది కొనుక్కోవాలి. తర్వాత వర్మీ కల్చరు, ఇవన్నీ దీనికి సంబంధించిన ముడి సరుకు అంతా కూడా బయట నుంచి కొనుక్కోవడం అనేది అలవాటు చేశారు. అది కెమికల్ లేకుండా చేసే విధానమే. అది కూడా మంచి పద్ధతే. కానీ రైతు సస్టైన్ అవ్వాలంటే, ఒక ఆవు ఉందనుకోండి, ఆవు పేడ మూతంతో జీవామృతం చేసినప్పుడు బజార్కి వెళ్ళి మనం ఏది కొనుక్కునేది లేదు. అంతేగా. ఎప్పుడైతే మనకి పెట్టుబడి తగ్గిందో ఎంత వచ్చినా లాభమే. అది ఒకప్పుడు భారతదేశం. దాన్ని పాలేకర్ గారు చాలా సూక్ష్మంగా గ్రహించి ఆయన సాధన చేసి 45,000 దీని మీద ఆయన ప్రచారం చేస్తా నాలాంటి వాళ్ళని 4 లక్షల మంది తయారు చేశారు. 4 లక్షల మందిని అంటే గ్రామం నుంచి ఏ ఒక్క రూపాయి బయటికి వెళ్లకుండా బతకడం. పెట్టుబడి ఇప్పుడు ట్రాక్టరు, డీజిలు, కలుపు మందులు, పురుగు మందులు, అడుగు మందులు, ఇవన్నీ డబ్బులు ఒక గ్రామం నుంచి సుమారుగా 50 లక్షల రూపాయలు బయటకు వెళ్తున్నాయి ప్రతి సంవత్సరం. రైతులు కొనేస్తున్నారు ఎరువులు. అంతటికి కూడా రైతే పెట్టుబడి పెడతాడు కాబట్టి ప్రతి పంట నష్టం వచ్చింది అని పాపం బాధపడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ భూమిని వైవిధ్యాన్ని పాడు చేశాడు ఈ విష రసాయనాలతో. అసలు ఈ భూమండలం మీద వ్యవసాయం చేసేది రైతు కాదు. సాయిల్ మైక్రోబ్స్, వానపాములు, ఇవి వ్యవసాయం చేస్తాయి. వాటిని మనం ఎప్పుడైతే ఈ రసాయనాలతో చంపేశామో భూమి అంతా కూడా గొడ్రాలుగా అయిపోయింది. అంతే. ఇక ఏ పంట రాదు. అలాంటి పంటలు తిన్న మనుషులు ఏదైతే కృత్రిమంగా ఎరువులు వేసి పండిన పంటలు తింటున్నారో, కృత్రిమమైన ఆలోచనలు, నిలకడ లేని పనులు, అంతర్మదనాలతో, అభద్రతా భావంతో, భయాందోళనతో వాళ్ళ సమాజం ఉంది. రేపు ఏమైపోతాం అనే ఆలోచన లేకుండా ఈ విష రసాయనాలతోనే తినటం, ప్రయాణాలు చేస్తున్నారు. రైతుకి కానీ జ్ఞానం ఇవ్వగలిగితే సమాజం మొత్తం ఆరోగ్యంతో ఉంటుంది. ఒకప్పుడు బతికింది. సగం మెంటల్ ప్రాబ్లమ్స్ పోతాయి, అన్నీ పోతాయి. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా. మీకు ఎకరంలో 3 లక్షలు చూపిస్తాను, నేను మీతో మాట్లాడతా. చూడండి ఎంత బాగుందో, ఒక్కసారి అటు చూడండి. భూలోకంలో ఇంద్రలోకంలో ఉంటున్నట్టుంది నాకు. ఎప్పుడు చూడలేదు సార్ కంది మొక్క, కంది చేను ఇలా ఉంటుందని. ఇప్పటిదాకా అసలు తెలియదు. ఎందుకండి ఇదంతా జిడ్డు జిడ్డుగా ఉన్నాయి? దీనికి నూగులుగా ఉంటుందమ్మా. ఇది గింజ జిడ్డు జిడ్డుగా ఉంది. పైన దీనికి ఒక మొక్కమల్ లాగా ఉంటుంది దీనికి. అది దానికి రక్షణ కోసం, ప్రొటెక్షన్. అదే అనుకుంటున్నా.